ఎంపీసీ పేపర్ యాక్చువల్లీ మీడియం లైక్ ఈజీగానే ఉంది యాక్చువల్లీ, మరి అంత హార్డ్గా ఏమి ఇవ్వలేదు. లేదు అంటే ఆల్రెడీ 10th కూడా లైక్ రాసాం కదా, సో ఇట్స్ ఫైన్. ఎగ్జామ్ అస్సలు ల్యాగ్ చేయకండి, కరెక్ట్గా టైం ఉన్నప్పుడు చదువుకోండి. అంటే ఇంకా టైం ఉంది అనుకుని ప్రొకాస్టినేట్ చేస్తాం. ప్రొకాస్టినేషన్ చేయకుండా ఎంత టైం ఉన్నా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. నా పేపర్ అయితే నేను బెటర్మెంట్ రాసుకుంటాను ఇంకో 1 monthలో. మీరు కూడా అదే స్థితి రాకుండా చూసుకోండి. పేపర్ చాలా ఈజీగా వచ్చింది, నేనే చదవలేదు అంతే. బెటర్మెంట్ అంటే 75% దాటాలి కదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి, అందుకు. కానీ చదివితే మాత్రం ఈజీ, పర్లేదు. లోపల అరేంజ్మెంట్స్ పేపర్ 12కి రావాలి కదా, లేట్గా వచ్చింది. ఒక 16 to 17 minutes లేట్గా వచ్చింది. 15 minutes పేపర్ లేట్గా వచ్చింది. దానికి కాంపెన్సేషన్గా మళ్ళీ ఎక్స్ట్రా టైం ఇచ్చారు, కానీ ఎలా రాస్తాం ఆ రష్లో అందరం. ఎంపీసీ ఈజీ, సూపర్ ఈజీ, నో మోర్ టఫ్. నేను చదివినంత బాగా గుర్తుకొని రాశాను. నాకు ఎలాగోలా నాకు సాంస్క్రిట్కి 99 రావాలని దేవుడికి ఆల్రెడీ మొక్కున్నాను కూడా. బైపీసీ ఈజీగా ఉంది, పేపర్ చాలా ఈజీగా ఉంది. బాగానే వచ్చింది, ఈజీగా అన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. సెట్ 1 ఇచ్చారు, చాలా ఈజీగా ఉంది. అరేంజ్మెంట్స్ అన్ని మామూలుగానే ఉన్నాయి, లైక్ దూరం కూర్చోబెట్టారు. కాపీఎంస్ కూడా జరగలేదు, స్ట్రిక్ట్ గానే ఉంది. బాగానే. బైపీసీ ఈజీగా ఉంది. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, మొత్తం అంతా బాగున్నాయి. చాలా స్ట్రిక్ట్ గా లేదు, అలా లేదు, ఈజీగా అనిపించింది. మొత్తం అన్ని రాస్తాను పక్కా. ఎంపీసీ ఈజీగా ఉంది, ఎవరు ఏం వదలే, అందరూ రాస్తారు. ఈజీగా ఉంది. పేపర్ సూపర్ రాసాం. చదివినంతా కొన్ని పడ్డాయి, కొన్ని పడలేదు అంతే. మొత్తం అన్ని రాసాను, పక్కా పాస్. అన్ని రాస్తాను, ఆ స్టఫ్ ఏం లేదు. నమస్తే మ్యామ్, స్వాతి ప్రదీప్. ఈరోజు సాంస్క్రిట్ పేపర్ సెట్ 1 రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ రోల్ 7:45కి. యాజ్ యూజువల్గా అన్ని కాలేజెస్లో నుంచి మ్యాక్సిమం అందరు లెక్చరర్స్ స్టూడెంట్స్ని బాగానే ప్రిపేర్ చేసి ఉంటారు. ఈవెన్ మాకు కూడా క్యాంపస్లో ఎక్కడ డిస్టర్బెన్స్ అనిపించలేదు, అందరూ బాగా రాశారు. లైక్ నెక్స్ట్ అదర్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ దానికోసం కూడా స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. అన్ని ఎగ్జామ్స్ కూడా మ్యాథ్స్ ఈ ఇయర్ యాక్చువల్గా చెప్పాలంటే సిలబస్ చేంజ్ అయింది. చేంజ్ అయిన సిలబస్ లో కూడా స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ సో ఛాలెంజ్డ్, చాలా ఛాలెంజ్డ్ గా తీసుకున్నారు. ఎవ్రీడే ప్రిపరేషన్ కానీ ప్రాక్టీస్ కానీ, లైక్ మార్నింగ్ సెక్షన్ హవర్స్ లో వర్కింగ్ అవుట్, అలాగే నైట్ కూడా వర్కింగ్ అవుట్ చేస్తున్నారు. టీచర్స్ క్యాంపస్ లో టీచర్స్ కూడా వాళ్ళని అలాగే ప్రోగ్రెస్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కూడా దాన్ని అంతే సీరియస్ గా తీసుకొని ఒక భయం లేదు వాళ్ళకి. సిలబస్ చేంజ్ అయింది, మేము రాయగలమా లేదా అన్న భయం లేకుండా లైక్ ఆల్ ద లెక్చర్స్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ కానీ కార్పొరేట్ కాలేజెస్ కానీ వాళ్ళని ఎగ్జామ్ కి ఎలా మెంటల్ గా ప్రిపేర్ చేయాలో వితౌట్ స్ట్రెస్ దేర్ ఆల్ టేకింగ్ ఆల్ మెజర్మెంట్స్. అన్ని మెజర్మెంట్స్ పిల్లల్ని బాగా వర్కౌట్ చేస్తున్నారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ సిలబస్ చేంజ్ అయినా మంచి రిజల్ట్ ఇస్తారని ఫీల్ అవుతున్నాము. మేము కూడా పిల్లలకి అలాంటి మోటివేషన్స్ ఇచ్చి పంపిస్తున్నాం. థ్యాంక్ యూ.